చంద్రబాబు నాయుడు గారు మొన్న చేసినటువంటి ఒక పని అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నేను ఊహించలేదు. ఎందుకంటే మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా పరిపాలకులు కానీ వాళ్ళు ప్రవర్తించే తీరు వేరు. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్టు. ఆయన ఎవరికైనా ఉపకారం చేద్దామన్నా ఏదైనా తప్పు చేద్దామన్నా చట్టానికి దొరకకుండా చాలా పకడ్బందీగా చేసేటువంటి మనిషి ఆయన. అందుకే ఈవేళ ఆయన ఎలక్షన్ ఎఫిడవిట్ 900 కోట్ల రూపాయలు చూపించాడు ఆయన ఆస్తులు మొన్న 24 ఎలక్షన్ ఎఫిడవిట్. అంతకుముందు మన సెంట్రల్ జైలు దగ్గర ఆయన భార్య వచ్చి మేము 2 పైసలు షేర్ అమ్మితే 400 కోట్లు వస్తుందని చెప్పింది. అంటే పైసా 200 కోట్లు అనమాట. వాళ్ళ ఆస్తులు 20,000 కోట్లు అని చెప్పి ఆవిడ స్వయంగా చెప్పింది ఇక్కడ వచ్చి. ఈయన వైటే 900 కోట్లు అంటే ఆన్ రికార్డ్ ఏ ఆస్తులు ఉన్నాయో ఆస్తుల బుక్ వాల్యూలు ప్రకటిస్తే 900 కోట్లు వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు మీద ఇదిగో ఈ ఎలిగేషను అని ఎవరు కూడా పకడ్బందీగా ఎలిగేషన్ పెట్టలేకపోయారు. ఎలిగేషన్ అంటూ పెట్టి ఇదిగో ఈ ఆస్తులు అక్రమంగా సంపాదించాడు ఈయనకు ఉన్నటువంటి వ్యాపారాల్లో ఈ తప్పులు చేశాడు అని ఒక్కటి కూడా ఒక ఎలిగేషన్ కూడా విత్ ఎవిడెన్స్ పెట్టలేనంత జాగ్రత్తగా ఆయన ఏ తప్పు చేశాడా అని నేను అన్నగానే ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా, 2 సార్లు విడిపోయిన మన ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ప్రత్యర్థులున్నా, ఎంతమంది శత్రువులున్నా, ఎంతమంది విరోధులున్నా చట్టానికి మాత్రం ఆయన మీద చట్టబద్ధంగా ఏ ఎలిగేషన్ పెట్టడానికి వీల్లేని పద్ధతిలోనే ఇంతకాలం నడిపించుకుంటూ వచ్చాడు. అనేకం వెతికారు, ఇందులో ఏమైనా దొరుకుతాడా, అందులో ఏమైనా దొరుకుతాడా అని. కానీ చట్టబద్ధంగా ఆరోపణ చేయలేని పరిస్థితిలోనే ఆయన ఉన్నాడు. కానీ ఈవేళ ఆయన మార్గదర్శితోటి ఆయనకు ఉన్నటువంటి సంబంధాల మీద ముసుగు తీసేశాడు. జగన్మోహన్ రెడ్డి టైంలో మార్గదర్శి వారు డిపాజిట్లు సేకరిస్తున్నారు ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ పేరుతోటి, అది చట్టవిరుద్ధం అని చెప్పి 793 కోట్లు ఒకసారి, ఎప్పుడు మే 23 అంటే సంవత్సరం 4 మాసాల క్రితం 793 కోట్లు, జూన్ 23లో 242 కోట్లు, జూలై 23లో 16 కోట్లు. వాళ్ళకు ఉన్నటువంటివన్నీ కూడా బ్యాంకుల్లో ఉన్న డబ్బులన్నీ కూడా అటాచ్ చేశారు. అటాచ్ చేస్తే వాళ్ళు మాకు అన్యాయంగా ఇది అటాచ్ చేశారా, మాది విడుదల చేయండి అని చెప్పి కోర్టులో వేయలే. రామోజీరావు గారు కానీ అప్పుడు రామోజీరావు గారు బతికే ఉన్నారు, వారు కోర్టులో వేయలేవాళ్ళు. అటాచ్ చేస్తే అటాచ్మెంట్లోనే ఉన్నాయి ఈ సంవత్సరం నుంచి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు గెలిచారో నేను అనుకున్నాను ఆటోమేటిక్గా వాళ్ళు కోర్టులో వేస్తారు, ఈ గవర్నమెంట్ ఏం మాట్లాడదు, హాస్టైల్ అయిపోతుంది, వాళ్ళు విత్డ్రా చేసి పట్టుకెళ్ళిపోతారు. అది సహజంగా జరిగేదే ఉపకారం చేయాలనుకుంటే. ఇప్పుడు కేసీఆర్ గారి టైంలో వీళ్ళు 2018 డిసెంబర్ 31వ తారీఖున కేసు కొట్టేశారు రామోజీరావు గారి మీద కేసు. దాని మీదే కదా నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాను. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఏం సహకరించింది? ఒకవేళ సహకరించుంటే అది కూడా మనం చెప్పలేం. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ గారిది ఆపద్ధర్మ ప్రభుత్వం. ఆయన రాజీనామా చేశాక ఈ కేసు స్టార్ట్ చేశారు వాళ్ళు. ప్రాసిక్యూటర్ వచ్చి కూర్చున్నాడు, ఏం మాట్లాడలే. జడ్జి గారు అడిగింది ప్రాసిక్యూటర్ని, ఏమన్నా అంటే ఆయన ఏం మాట్లాడలేదు. కాబట్టి వీళ్ళ వాదన ప్రకారం కేసు కొట్టేస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏదో ఉపకారం చేస్తుంది అనుకున్నాం. కానీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి టైంలో ఏదైతే హైకోర్టులో అప్పీల్ ఉందో హైకోర్టు అప్పీల్ని విత్డ్రా చేసుకుంటూ ఈ డబ్బుల ఫీజు మొత్తం ఇచ్చేసి డబ్బులు వెనక్కి ఇచ్చేయమని చెప్పి గవర్నమెంటే చెప్పేసింది. అంటే ఇంకా మేము అధికారంలో రాగానే నిన్ను కాపాడతాం అన్నదానికి అర్థం ఏంటంటే డైరెక్ట్గా కేసే లేకుండా చేస్తామని. ఇది ఓపెన్గా చంద్రబాబు నాయుడు గారు నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారి హిస్టరీలో ఇంత ఓపెన్గా చేసినటువంటి తప్పు ఇది. ఎందుకంటే ఖచ్చితంగా ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ అనేవి తీసుకుంటే ఎలా తీసుకోవాలన్నది రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్లో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్లో యాక్చువల్ చిట్ ఫండ్ యాక్ట్లో ఉన్నదాన్ని సరే మార్గదర్శి చిట్ ఫండ్ వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తారు, మేము ఈ చిట్ ఫండ్ యాక్ట్ ఫాలో అవ్వం, మేము కంపెనీ యాక్ట్ ప్రకారం మా వ్యాపారం నడుపుతున్నాం, చిట్ ఫండ్ యాక్ట్ మాకు వర్తించదు, ఏపీ చిట్ ఫండ్ యాక్ట్కి మాకు సంబంధం లేదు అని డైరెక్ట్గా వాళ్ళు చెప్పినటువంటివన్నీ రికార్డులు, వాళ్ళు చెప్తుండగా తీసిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. నేను అన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తెప్పించుకున్నాను. అది ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు చూపించవచ్చు. అది కాదు ఇష్యూ. ఈ ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్కి సంబంధించి క్లియర్గా యాక్ట్లో ఉంది, ఆల్ కన్సాలిడేటెడ్ పేమెంట్స్ ఆఫ్ ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్
by a foreman shall be deposited by him in an approved bank mentioned in the chit agreement before the date of the succeeding installment, and the amount so deposited shall not be withdrawn except for payment for future subscriptions. నీ మీద నమ్మకం లేదు నాకు. మొన్న లాస్ట్ టైం చెప్పాను కదా, నీ చీటీ పాడుకున్నావు, ₹1,00,000 చీటీ పాడుకుంటావు, 60,000కి పాడుకున్నావు. పాడుకుంటే నీకు 60,000 ఇవ్వాలి, కానీ నువ్వు అప్పటి వరకు కట్టింది 30,000 ఉంది. నీ 30,000 నీకు ఇస్తారు, మిగతా 30,000 నువ్వు ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ మా దగ్గర ఉంచుకుంటున్నావు అంటారు. ఉంచుకోవచ్చు, కానీ అది ఎక్కడ పెట్టాలి? ఒక బ్యాంకులో పెట్టాలి. బ్యాంకులో పెట్టి నువ్వు ఏ నెల అయితే కట్టలేదో ఆ నెల ఇమ్మీడియట్గా ఆ డబ్బు దీంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ డబ్బు అంతా తీసుకెళ్ళి వాళ్ళ అకౌంట్లో పెట్టుకుంటున్నారు, వాళ్ళు వాడుకుంటున్నారు. అది పైపెచ్చి దానికి 2 to 5% వడ్డీ కూడా ఇస్తున్నారు. సంవత్సరం అయితే ఎంత, 2 సంవత్సరాలు అయితే ఎంత అని వడ్డీ క్లియర్గా రాసిస్తున్నారు. పైన ఉన్నటువంటి డిపాజిట్ అనేది తీస్తారంతే, ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ అని పెట్టారు. పెట్టకూడదు అని యాక్ట్లో క్లియర్గా ఉంది. క్లియర్గా యాక్ట్లో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టారని వీళ్ళు ఆరోపణ చేశారు. చిట్ ఫండ్ కంపెనీ మళ్ళీ ఆర్బీఐ పర్వ్యూలోకి వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇది చేశారో, రేపు 11వ తారీఖున నాది వాయిదా వస్తుంది మార్గదర్శి ఫైనాన్షియర్స్ది. ఇప్పటి వరకు 4 వాయిదాలు అయ్యాయి. 4 వాయిదాల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున అడ్వకేట్లు వచ్చి మాకేం ఇన్స్ట్రక్షన్స్ లేవంటున్నారు, వాయిదా అడుగుతున్నారు. మొన్న క్లియర్గా చెప్పేశారు జడ్జి గారు, 11వ తారీఖు ఆఖరి వాయిదా, ఆ వాయిదా కరెక్ట్గా రండి అని, ప్రిపేర్ అయ్యి రండి అని. అక్కడ కూడా ఇలాంటిది ఏదో చేయబోతున్నారు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత ఓపెన్గా చేయని అవసరం లేదు. వాళ్ళకి సాయం చేయాలనుకున్నా నేను, మీరు మిమ్మల్ని ఎవరైనా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే నేను పోలీసులకు ఫోన్ చేసి మా వాడిని లోపల పెట్టేసాట కొంచెం చూడవా అని చెప్పడం వేరు, పోలీస్ స్టేషన్ మీదకి వచ్చి ధర్నా చేయటం వేరు. ఇది రెండో టైపు. ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇంత అనుభవజ్ఞుడు. పోనీ ఏదో జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు తెలియదండి, అతనికి ఏం తెలుసండి, ఫస్ట్ టైం సీఎం అయ్యాడు, ఏదో చేస్తున్నాడు, అంతకుముందు మినిస్టర్ చేశాడా, అంతకుముందు ఎక్కడైనా గవర్నమెంట్లో ఉన్నాడా అనుకోవటానికి చంద్రబాబు నాయుడు గారికి తెలుసున్నంత ఈ ఫైనాన్స్. ఎందుకంటే ఆయన విజనరీ, ఆయన చెప్తూ ఉంటాడు, ఆయన విజనరీ, ఏమి రాబోతుందో చూసి చూడగలిగినటువంటి శక్తి ఉంది. కానీ ఇక్కడ ఆయన ఫెయిల్ అయ్యాడు. ఆయనకి చరిత్రలో ఇది పెద్ద మచ్చ అవ్వబోతోంది. ఎందుకంటే 4 సార్లు ముఖ్యమంత్రి, మీ రికార్డు ఎవ్వడం బ్రేక్ చేయలేడు. ఆంధ్రప్రదేశ్ అంటూ ఎవడన్నా నాలాంటి బుక్ రాస్తే అందులో ఆల్మోస్ట్ 1/3 మీ పేజెసే ఉంటాయి. మీరు చేసిన మంచి, మీరు చేసిన చెడు, మీరు తెచ్చుకున్నటువంటి ఫాలోయింగ్, మీరు తెచ్చుకున్నటువంటి వ్యతిరేకత. అటువంటిది ఇంత ఓపెన్గా ఎందుకు చేశారో ఆయన నాకు అర్థం అలా, ఎందుకు చేయవలసి వచ్చిందో. జీవో ఇచ్చి డైరెక్ట్గా డబ్బులు రిలీజ్ చేసేయండి అని మీ యొక్క అభిమానాన్ని ప్రకటించుకోవడానికి మీరు చేసినటువంటి పని మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ కేసు ఆగదు ఇక్కడ, ఇది గ్యారంటీగా ముందుకెళ్తుంది. నేను కాకపోతే ఎవడెవడు పట్టుకుంటాడు, పట్టుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తాడు. ఇప్పుడు మిమ్మల్ని కూడా పార్టీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంత పూర్వం అయితే మార్గదర్శి వ్యతిరేకంగానే వెళ్ళాలి. నేను వెళ్ళాను మార్గదర్శి వ్యతిరేకంగా, అక్కడ కేసీఆర్ని పార్టీ చేయలే నేను.